నువ్వు ఎదగకపోతే ఆయన ఏడుస్తాడు, ఆయన కన్నీరు కారుస్తాడు, ఆయన దుఃఖపడతాడు, ఆయన వేదన చెందుతాడు. అందుకే నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఎంత ప్రయాసపడితే నీకు అంత మంచిది. ఎంత ప్రయాసపడినా పర్వాలేదు, నువ్వు ఆత్మీయకి ఎదగడానికి నువ్వు ప్రయాసపడి ఎదగడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చూడండి, ఇప్పుడు గమనించండి, తుమ్మకర్రగా అలా చూస్తున్న ఈ వస్తువుల్లో తుమ్మకర్రగానే కాకుండా లోనికి వచ్చేసరికి కర్ర మారిపోయింది, రూపం మారిపోయింది. అన్నిటికేమో వాటి వాటి కొలతల ప్రకారంగా బాక్స్ రూపంలో రూపాలుంటే, బలిపీఠానికి ఇలాంటి రూపం ఉంటే, ధూపవేదికి ఇలాంటి రూపం ఉంది, రొట్టెల బల్లకి ఇలాంటి రూపమే ఉంది, మందస్స పెట్టెకు కూడా ఇలాంటి బాక్స్ రూపమే ఉంది. కానీ కెరూబు దగ్గరికి వచ్చేసరికి ముఖ రూపం వచ్చేసింది, మనిషి రూపం వచ్చేసింది, రెక్కలు వచ్చేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేహాన్ని కప్పుకొని వస్త్రం మాదిరిగా కనిపిస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు తుమ్మకర్రగానే ఉండిపోవద్దు. నువ్వు రాను 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 నువ్వేం చేయాలంటే, ఆ తుమ్మకర్ర అనుభవంలో నుంచి క్రమక్రమముగా ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎదుగుతూ ఏ రూపంలోకి నువ్వు వచ్చేసేయాలంటే, ఒలీవ కర్ర ఆ కెరూబు రూపంలోకి నువ్వు మారిపోవాలి. ఆమేన్. అసలు తుమ్మ చెట్టుకిని ఒలీవ కర్రకిని అసలు దాని స్వభావానికి దీని స్వభావానికి సంబంధమే లేదు. అందుకే చాలామంది ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అంటారు, నువ్వు చాలా మారిపోయావు అన్నారా? మిమ్మల్ని అంటున్నారా? వాడు ఏం మారలేదు అంటున్నారా? నువ్వు చాలా మారిపోయావన్నా, నీ మాట మారిపోయిందన్నా, నీ చూపు మారిపోయిందన్నా, నీ ఆలోచన మారిపోయిందన్నా, నీ వస్త్రం మారిపోయిందన్నా, నీ కోపం మారిపోయిందన్నా, నీ ఆశలు మారిపోయినాయన్నా, నీ స్వభావం మారిపోయిందన్నా. అక్క నువ్వు మారావని అంటున్నారా? లేక నువ్వు చర్చికి వెళ్తున్నా ఏం మార్పు కనిపించడం లేదే? సమాజం నిన్ను ఎలా చూస్తుంది? నీలో మార్పు చూస్తుందా? నువ్వు మారాలి. నువ్వు తుమ్మ చెట్టువే, నువ్వు తుమ్మకర్రగానే ఉండిపోవద్దు. తుమ్మ చెట్టుకు అన్ని ముళ్ళుంటాయి, అర్థమైందండి? అన్ని చేదైన గింజలు ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, ఒలివ చెట్టుకు ముళ్ళు ఉండవు. ఒలివ పండ్లతో నూనె వస్తుంది. ఆ నూనె మందిరాన్ని వెలిగించడమే కాదు, ఆ నూనెను వంట చేసుకొని తింటారు. ఇజ్రాయెల్ దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రాముఖ్యత కలిగిన దేశాల్లో ఒలివ నూనెనే వాడతారు వంటకు. ఎందుకు తెలుసా? ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా మంచిది. శరీరానికి కొవ్వు పట్టనివ్వదు, గుండె జబ్బులు రానివ్వదు. అంతేకాకుండా చర్మాన్ని ప్రకాశింపచేస్తుంది. ఒలివ నూనె ముఖాన్ని, చర్మాన్ని ప్రకాశింపచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తుమ్మకర్ర లోనికి వచ్చేసరికి, అంటే అలా లోనికి గర్భాలయంకి వెళ్ళేసరికి అక్కడ ఒక కెరూబు ఒలీవ కర్రతో కనిపించినట్టుగా ఈ మధ్యలో ఎలాగైతే రూపాంతరం జరిగిందో, దేవుని ప్రజలమైన మనము ఒక కర్ర లాంటి వాళ్ళమే కనుక, మనము తుమ్మ చెట్టు స్వభావం కలిగిన వారం కనుక, ఇక తుమ్మ చెట్టుగా మనం ఉండకుండా మనము ఒక కెరూబుగా, ఒక ఒలీవ చెట్టుగా, ఒక కెరూబుగా మనము రూపాంతరము చెందుదము గాక. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అదే వాక్యం చెప్తుంది. చదవండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, జకర్యా పుస్తకము 12వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి గమనించండి. 8వ వచనాన్ని. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును.
ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. అందరూ ఆమెన్ చెప్పండి. దానికి అంటే ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మనం, శపించబడిన ఆచారాలు, విగ్రహారాధన, శాపం, పాపం, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, పాపిష్టులుగా, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లో శక్తిహీనులుగా, శాపగ్రస్తులుగా నివసిస్తున్న మనము ఇప్పుడు ప్రభుని నమ్ముకొని మారు మనసు బాప్తీసం పొంది ఈరోజు మనం అందరము ఎలా మారిపోయామంటే దావీదు వంటి వారంగా మారిపోయాం. ఆమె చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఏ వంశంలో పుట్టాడు? దావీదు వంశంలో పుట్టాడు. ఇప్పుడు మనం అందరము ప్రభు పిల్లలమా, సైతాను పిల్లలమా? ప్రభు పిల్లలము. ప్రభు మన తండ్రి అయితే ఆయన దావీదు వంశంలో పుడితే ఈ ప్రభు పిల్లలమైన మనం ఏ వంశంలో ఉన్నాము? దావీదు వంశంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక నువ్వు ఈ లోకంలో ఏ వంశంలో పుట్టావో మర్చిపో, ఏ జాతిలో పుట్టావో మర్చిపో, ఏ కులంలో పుట్టావో మర్చిపో. అదొక పెంట, అదొక రోత, అది మర్చిపో. నువ్వు ఇప్పుడు ఏ వంశంలోకి చేరావంటే దావీదు వంశంలోకి నువ్వు చేరావు. యేసు ప్రభుది దావీదు వంశము. యేసు ప్రభు యొక్క కుమారుడిగా ఇప్పుడు నీ వంశం ఏంటంటే దావీదు వంశం. నీ వంశం మారింది, నీ వంశవృక్షం మారింది. హలో, నీ వంశం మారిపోయింది, నీ వంశవృక్షం మారిపోయింది, నీ రక్తం మారిపోయింది, నీ స్వభావం మారిపోయింది, నీ ఆలోచన మారిపోయింది. అందుకే పాత ఆలోచనలు రానివద్దు. నీవు నీ జీవితంలో పాత అలవాట్లు, పాత ఆలోచన రావడం అది శాపం. మనకు రావద్దు, పాత ఆలోచన రావద్దు, పాత ఆచారాలు రావద్దు, పాత పద్ధతులు మనం చేయకూడదు. ఎందుకు తెలుసా? అందులో శాపం ఉంది. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు వంశంలో చేరిపోయావు. ఇప్పుడు నువ్వు దావీదు వంశంలో ఉన్నావు. ఇప్పుడు మీరందరూ ఎవరో తెలుసా? దావీదు కుమారులు, దావీదు కుమార్తెలు మీరు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీది దావీదు వంశం, నీ దావీదు గోత్రం. దావీదు వంశంలో చేరని వారు, గోత్రంలో చేరని వారు సైతాను గోత్రంలో ఉంటారు. నువ్వు రూపాంతరం చెందిపోయావు, నువ్వు వంశం మారింది, నీ వంశవృక్షం మారింది. ఇంకా నీ తండ్రుల అలవాట్లు, నీ తాతల అలవాట్లు, నీ అక్కల అలవాట్లు, నీ అన్నదమ్ముల అలవాట్లు, నీ కులం యొక్క అలవాట్లు ఇక నీ లోపల కనిపించకూడదు, కనిపించకూడదు. నీ స్వభావం మారిపోయింది. నువ్వు వంశావళిలోకి చేరిపోయావు. యూదా వంశంలోకి నువ్వు వచ్చిపోయావు, దావీదు వంశంలోకి నువ్వు వచ్చిపోయావు. ఇప్పుడు రాయబడింది, ఇప్పుడు శక్తిహీనులు దావీదు ఇంటి వారుగా మారిపోయారు. అంతేకాదు దావీదు సంతతి వారు. ఇప్పుడు దావీదు సంతతిలో మనం ఉన్నాం. దావీదు సంతతిలోనే ఉండొద్దు. ఇప్పుడు ఏం కావాలి? దావీదు సంతతి వారు ఎలా మారాలట? దేవుని వంటి వారుగా మారిపోవాలి. ఆమేన్, ఆమేన్. చూసారా? ఇప్పుడు దావీదు సంతతి వారైన మీరు, నేను, మనమందరం దావీదు గోత్రంలో పుట్టిన మనం, దావీదు సంతతిలో ఉన్న మనం ఇంకా దావీదు సంతతిలోనే ఉండకూడదు. ఎందుకంటే మా దావీదు మనకు పరలోకం ఇవ్వడు. ఆ దావీదు వంశములో పుట్టిన యేసు మాత్రమే మనకు నిత్య జీవము ఇవ్వగలడు. హల్లెలూయా. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఆ పరలోకమును నువ్వు స్వతంత్రించుకోవాలంటే, ఆకలి దప్పుడు లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, శాపము లేని రాజ్యం, దరిద్రం లేని రాజ్యం, మోసము లేని రాజ్యం, శాపము లేని రాజ్యం, ఆ రాజ్యం, ఆ నిత్య జీవ రాజ్యం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దావీదు సంతతిలో
దావీదు సంతతిగానే ఉండకుండా నువ్వు ఇప్పుడు రూపాంతరము చెంది ఎలా మారిపోవాలి? నువ్వు దేవుని వంటి వాడిగా, నువ్వు ఒక దైవత్వములోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నిన్ను చూస్తే ప్రజలు ఏమనాలి? దేవుడు అనాలి. నువ్వు దేవుడి అంతటి వాడిగా మారిపోవాలి.